జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. బైబిల్ మంచి వార్త. అసలు యేసు దేవుడా కాదా? బైబిల్ ఖురాన్ ప్రకారం చూస్తే కాదు కదా. అసలు యేసు దేవుడా కాదా? బైబిల్ ప్రకారం ఖురాన్ ప్రకారం చూస్తే యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్తా ఉంది. అయితే ప్రశ్న ఏంటంటే, యేసు దేవుడు కాదు అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అని నన్ను ప్రశ్నించవచ్చు. దానికి సమాధానంగా బైబిల్ ప్రకారంగా చూస్తే అసలు బైబిల్ దేవునికి పేరు కానీ గుర్తింపు కానీ బైబిల్లో లేదు. మీరు బాగా గమనించాలి. అసలు బైబిల్ ప్రకారంగా దేవునికి అసలు బైబిల్ దేవునికి బైబిల్ ప్రకారంగా ఆయనకి ఎటువంటి పేరు కానీ గుర్తింపు కానీ బైబిల్లో లేదు. అసలు ఆ దేవుడికి పేరు లేదు బైబిల్ దేవునికి అసలు పేరే లేదు. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం దాకా మీరు చూస్తే అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఐగుప్తు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి అక్కడ బైబిల్ దేవుడిని అడుగుతాడు అనమాట. నీ పేరేంటి అని అడుగుతాడు. నీ పేరేంటి అని అడిగితే అక్కడ ఏమంటాడంటే బైబిల్ దేవుడు ఉన్నవాడును అనువాడును. ఇక్కడ మోసే ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించమని బైబిల్ దేవుడు చెప్పినప్పుడు, నేను ఐగుప్తు వెళ్ళి నీ ప్రజల్ని విడిపించడానికి నిన్ను ఎవరు పంపించారని ఇజ్రాయేల్ ప్రజలు నన్ను అడుగుతారు. అప్పుడు నేను ఏం చెప్పాలి? వాళ్ళకి ఎవరు పంపించారో వాళ్ళ పేరు అక్కడ చెప్పాలి కదా అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకి ఏమంటాడంటే బైబిల్ దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుకోపో అంటాడు అక్కడ కదా. నెక్స్ట్ ఆ మాట అన్నాక తర్వాత యెహోవా అంటాడు. మళ్ళా ఫస్ట్ ఏమో ఉన్నవాడును అనువాడును అంటాడు, తర్వాత లాస్ట్లో యెహోవానై నేనే అని చెప్తాడు ఇక్కడ. కనుక మోసే పేరు అడిగితే సస్పెన్స్గా బదులు చెప్పాడు. ఫస్ట్ పేరు అడిగినప్పుడు ముందు కన్ఫ్యూజ్గా చెప్పాడు బైబిల్ దేవుడు, తర్వాత యెహోవా అని చెప్పాడు. నిజానికి యెహోవా పేరు పెట్టింది, ఆ బైబిల్లోని యెహోవా అని పేరు పెట్టింది నిజానికి ఆయన పేరు యెహోవా కాదు. బైబిల్ దేవుడి పేరు యెహోవా కాదు. అసలు బైబిల్లోని యెహోవా అని పేరు ఎలా వచ్చింది? ఆ పేరు ఎవరు పెట్టారు? ఆ పేరు చెప్పింది ఎవరు అని మనం చూస్తే, సరే ఇంతకీ దేవుడు ఎవరు అని మనం చూసినట్లయితే ముస్లింల ప్రకారం చూస్తే వాళ్ళు ఏమంటారంటే అల్లా అని అంటారు కదా. ముస్లింలు ఖురాన్ ప్రకారం చూస్తే మీ దేవుడు ఎవరంటే అల్లా అంటారు వాళ్ళు. యూదులను అడిగారనుకో, మీరు వెళ్ళి ఇశ్రాయేల్ దేశం వెళ్ళి యూదులను అడిగారనుకో, వాళ్ళు ఏమంటారు? చాలా పేర్లు చెప్తారు. దాదాపు 24 పేర్ల దాకా చెప్తారు వాళ్ళు. అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి వీళ్ళే పెట్టుకున్నారు పేర్లు. ఆయన పేరు చెప్పలేదు బైబిల్లో ఎక్కడో కూడా తన పేరు చెప్పలే. ఇక్కడ యెహోవా అని పేరు ఎలా వచ్చిందంటే ఆదికాండంలోని ఫస్ట్ స్టార్టింగ్లోనే అక్కడ యెహోవా అని ఉంటుంది. ఆ పేరు పెట్టింది ఆదామే. యెహోవా అని పేరు పెట్టింది ఆదామే. కాకపోతే అక్కడ ఆయన ఆ పేరు పెట్టినట్లుగా అక్కడ రాయబడలేదు. మీరు బాగా గమనిస్తే ఆదికాండంలోని కదా, సృష్టిని చేశాక సమస్త జీవరాశిని కలగజేశాక అక్కడ పేర్లు పెట్టింది ఎవరు? ఆదామే జీవరాశికి, పక్షులకు కదా, భూమృగాలకు, చీమలకు, పాములకు, తేళ్లకు, నీళ్ళలో చేపలకు, ఆకాశ పక్షులకు, సమస్తానికి కూడా పేర్లు పెట్టింది ఎవరు? ఆదామే. దేవుడికి కూడా పేరు పెట్టింది ఎవరు? ఆదామే. అక్కడ మనం ఫస్ట్ బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడితో సొంతగా సమస్త జీవరాశులకు కూడా పేరు పెట్టింది ఎవరంటే ఆదామే. అంచేత యెహోవా అని అక్కడ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే యెహోవా అనే పేరు కనబడుతుంది మనకి. లేకుంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే యెహోవా అనే పేరు కనిపించదు మనకి. అందుకే ఆయనకి పేరు లేదు, బైబిల్ దేవుడికి పేరు లేదు. కనుకనే అక్కడ మోసే అడిగినప్పుడు చెప్పలేకపోయాడు. ఆయన తన పేరేంటో చెప్పలేకపోయాడు. అంచేత లాస్ట్గా ఏ ఆదామైతే ఏ పేరు పెట్టాడో, ఇశ్రాయేల్ ప్రజలైతే ఏ పేరైతే వాళ్ళు ఇష్టపడతారో ఆ పేరు మీద అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అక్కడ. అంచేత యెహోవాని అని అక్కడ చెప్పాడు. అయితే యూదులు ఎన్ని రకాలుగా పిలుచుకుంటారో మనం ఒకసారి చూద్దాం.
ఎలోహిం అని పిలుస్తారు. ఇంకా ఎలోరాయ్, అడోన్ రక్షకుడు, విమోచకుడు, ప్రభువు, యెహోవా జీరే, యెహోవా రాపా, యెహోవా నిస్సే, యెహోవా షాలోమ్, యెహోవా రాఫ్, యెహోవా సిడ్కెన్, యెహోవా సమ్మా, అబ్బా షాదర్, అల్వా ఓమేగయు, ఎలోహిమి. ఇలాగా బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే కదా ఎన్ని పేర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా బైబిల్లో మీకు కనబడతాయి. మీరు వెతుక్కోండి ఒకసారి కదా. బైబిల్లో ఈ పేర్లన్నీ ఉంటాయి. యూదులందరూ కూడా అనేక రకాలుగా పాత నిబంధనలోని వాళ్ళ ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకొని వాళ్ళు పిలవడం జరిగింది. కొత్త నిబంధనలోనైతే అక్కడ దేవుడు, ప్రభువు అని కనిపిస్తుంది. అక్కడ యెహోవా అని కనిపించదు. అక్కడ మీరు గమనించాలి. అయితే బైబిల్లో ఉన్నటువంటి ఒక శిష్యుడు మాత్రము దేవుడు వెలుగు అని చెప్పాడు. దేవుడు వెలుగు అని చెప్పాడు. ఎందుకంటే అతనికి తెలుసు బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ దేవునికి పేరు లేదని. అంచేత దేవుడు వెలుగే ఉన్నాడు, దేవుడు వెలుగు అని చెప్తాడు. ఇంకా మనం కిందకి వెళ్తే బైబిల్ ప్రకారం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలోని కదా యెహోవా యేసే చెప్పాడు. ఇక్కడ బైబిల్ ప్రకారం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే యెహోవాకి ప్రార్థన చేస్తాడు యేసుప్రభు యెహోవాకు ప్రార్థన చేస్తూ, నీవే సత్యమైన దేవుడువు, నీవు పంపిన నన్ను గుర్తించడమే నిజమైనటువంటి బోధ అని ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. మీరు గుర్తించాలి, చదువుకోండి. అక్కడ కొత్త నిబంధనలో దేవుడు ప్రభు అని కనిపిస్తాడు. యోహాను సువార్త 10:36లో తండ్రి నన్ను పంపాడని ఇక్కడ సర్టిఫికెట్, యూదుల దగ్గర సర్టిఫికెట్ ఇస్తాడు. ఇక్కడ యోహాను 10:36లో తండ్రి నన్ను పంపించాడని మీరు తెలుసుకోవాలని చెప్తాడు. అంతేకాకుండా యోహాను 14 మొత్తం చదువుకోండి. అక్కడ దేవుడు ఎవరు అన్నది మీకు తెలిసిపోతుంది. అక్కడ నా తండ్రి అని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ యేసు బైబిల్లో ఎక్కడ కూడా తను దేవుడిని ప్రకటించుకోలేదు. శిష్యులు మాత్రం యేసుని బోధకుడుగా గుర్తించారు, ఇంకా ప్రవక్తగా గుర్తించారు. ఖురాన్లో కూడా ప్రవక్తగానే ఉన్నది. యోహాను సువార్త 14:6లో అయితే యేసుక్రీస్తు అంటాడు ఇక్కడ, నేను మార్గమును సత్యమును జీవమును అన్నాడు తప్ప నేనే దేవుణ్ణి, నేనే మూలమని ఇక్కడ చెప్పలేదు. ఆయన తను ప్రకటించుకోలేదు ఇక్కడ కూడా కదా. ఇంకా యూదులు మనం చూసాం కదా. కనుక యూదులు యేసుక్రీస్తుని ఏ విధంగా గుర్తించారంటే దేవుడుగా కానీ మెస్సీగా కానీ అంగీకరించలేదు యూదులు కదా. యూదులు యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తించలేదు, మెస్సీగా కూడా గుర్తించలేదు. అసలు ఆయన దేవుడే కాదని చెప్పి వాళ్ళు మా యూదా జాతిలోనే ఒక దైవద్రోహి, మతద్రోహి అని చెప్పి అతని మీద తప్పుడు నేరాలన్నీ కూడా మోపి ఆయన్ని సిలువ మీద చంపేశారు. ఇదే బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో ఉన్నటువంటి నిజాలు సత్యాలు ఏంటంటే, బైబిల్ మంచి వార్త ఏంటంటే యూదులు యేసుక్రీస్తుని దేవుడిగా, మెస్సీగా, దేవుడు పంపించిన మెస్సీగా గుర్తించలేదు. అంచేత బైబిల్ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు దేవుడు కాదు. బైబిల్ ప్రకారంగా చూస్తే యేసుప్రభు దేవుడు కాదు. ఎందుకంటే తను దేవుడిగా ప్రకటించుకోలేదు ఎక్కడ. కనుక ఇంకా బైబిల్లోని పరలోకమందున్న నా తండ్రి అని కూడా ప్రార్థన చేయమని కూడా చెప్తాడు. మత్తయి సువార్త 6:5 మనం చూస్తే ఎలా ప్రార్థన చేయాలని శిష్యులను అడిగితే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్తాడు, పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక అని చెప్పి ప్రార్థనలో కూడా కదా తన తండ్రి యొక్క రాజ్యం రావాలని ప్రార్థన చేయమని అక్కడ చెప్తాడు. కనుక బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడు కాదు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.